సింహరాశి 2026 ఉగాది ఫలితాలు. సమానంగా ఆదాయ వ్యయాలు. మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. అందరికీ నమస్కారం. 2026 మార్చి 19న మనకు ప్రవేశించబోతున్న శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశివారి జాతక గమనం, గ్రహ సంచారాలు మరియు వారు అనుభవించబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశి కిందికి వస్తారు. ఈ నూతన సంవత్సరంలో సింహరాశివారి వార్షిక పంచాంగ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే ఆదాయం 5గాను, వ్యయం కూడా 5గాను ఉంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను సూచించే రాజపూజ్యం అత్యధికంగా 7గా ఉండి, అవమానం కూడా దానికి ఏమాత్రం తీసిపోకుండా 7గానే గోచరిస్తోంది. ముందుగా ఈ గణాంకాల్లోని ఆదాయ వ్యయాలను గమనిస్తే ఈ పరాభవనామ సంవత్సరం సింహరాశివారికి ఆర్థికంగా ఒక సంతులనాన్ని నేర్పుతుంది. మీరు ఎంతైతే కష్టపడి సంపాదిస్తారో దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా మీ ముందు ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులు లేకపోవటం ఒక గొప్ప ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ, మీరు రూపాయి కూడబెట్టి పొదుపు చేద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆ డబ్బు ఖర్చయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఆర్థిక ప్రణాళిక విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో వ్యవహరించాలి. ఇక సామాజిక జీవితం మరియు గ్రహ సంచారాలను లోతుగా గమనిస్తే సింహరాశివారికి ఈ ఏడాది అష్టమ శని నడుస్తున్నందున ఎంతో అప్రమత్తంగా అడుగులు వేయాల్సిన సమయం ఇది. రాజపూజ్యం 7 మరియు అవమానం 7గా ఉండటం అనేది మీ జీవితంలో ఊహించని ఒడిదుడుకులను సూచిస్తోంది. ఒక పక్క సమాజంలో మీ మాటకు అద్భుతమైన విలువిచ్చి మిమ్మల్ని అందలం ఎక్కించే సంఘటనలు ఎన్ని జరుగుతాయో, అదే స్థాయిలో మీరు ఏ తప్పు చేయకపోయినా అకారణంగా నిందలు పడటం, మీకంటే స్థాయి తక్కువ వారితో మాటలు పడటం లేదా అవమానాలు ఎదుర్కోవటం కూడా అంతే స్థాయిలో జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు లభించినప్పటికీ ఆఫీసులో రాజకీయాలు మిమ్మల్ని మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశివారు ఇతరుల విషయాల్లో, ముఖ్యంగా వివాదాల్లో అస్సలు తలదూర్చకూడదు. మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండటమే మీ కీర్తి ప్రతిష్టలను కాపాడుతుంది. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈ పరాభవనామ సంవత్సరం మీకు ఎంతో ప్రత్యేకమైనది. మీ సహజమైన నాయకత్వ లక్షణాలతో కుటుంబ బాధ్యతలను, వృత్తిపరమైన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు పొందుతారు. ఉద్యోగినులకు పని ఒత్తిడి ఉన్నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతులకు ఈ ఏడాది ద్వితీయార్ధంలో అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మీ జాతకంలో రాజపూజ్యం, అవమానం సమాన స్థాయిలో ఉండటం వల్ల మీరు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించటం అత్యంత ఆవశ్యకం. మీరు కుటుంబం కోసం ఎంత త్యాగం చేసినా లేదా ఇరుగు పొరుగు వారికి ఎంత మంచి ఉద్దేశ్యంతో సలహా ఇచ్చినా వారు దానిని అపార్థం చేసుకుని మీకే ఎదురుతిరిగి నిందలు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల కుటుంబ సమస్యల్లో గాని, వివాదాల్లో గాని అస్సలు కలుగు చేసుకోకండి.
వీలైనంత వరకు మౌనంగా ఉండడం శ్రేయస్కరం. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందున అనవసరమైన ఆడంబరాలకు, విలాసాలకు, ఇతరులను చూసి అప్పులు చేసి మరీ ఖర్చు చేయకండి. ముఖ్యంగా తెలిసినవారే కదా అని నమ్మి డబ్బులు చేబదుళ్ళు ఇవ్వకండి. ఆ డబ్బు తిరిగి రాకపోగా ఉన్న బంధాలు పాడవుతాయి. అలాగే సింహరాశి మహిళలకు సహజంగానే ఉండే ఆధిపత్య ధోరణిని ఈ ఏడాది కాస్త పక్కన పెట్టాలి. ఇంట్లో జీవిత భాగస్వామితో గాని, అత్తింటివారితో గాని చిన్న చిన్న పట్టింపులకు పోకుండా కొంచెం తగ్గి ఉంటే కుటుంబంలో ఎంతో ప్రశాంతత నెలకొంటుంది. ఈ ఏడాది ఎదురయ్యే చిన్నపాటి ప్రతికూలతలను అధిగమించి ఇంటిని చక్కదిద్దుకోవటానికి మహిళలు ప్రతి మంగళ శుక్రవారాల్లో శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయటం లేదా దుర్గాదేవిని ఆరాధించటం వల్ల విశేషమైన శుభాలు కలుగుతాయి. ఇక కుటుంబ మరియు ఆరోగ్య వ్యవహారాలను పరిశీలిస్తే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే అవమాన గండాలను తొలగించుకోవడానికి కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. సింహరాశి వారికి సహజంగా ఉండే ఆవేశాన్ని ఈ ఏడాది కాస్త తగ్గించుకోవటం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా చూస్తే అష్టమశని ప్రభావం మరియు అధిక పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన, బీపీ, నరాల బలహీనత, గుండె లేదా కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మానసిక ఆందోళనను జయించడానికి మరియు బరువు అదుపులో ఉంచుకోవడానికి పూర్తిగా స్వచ్ఛమైన, సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో రాగి జావ, బ్రౌన్ రైస్, ఉడికించిన కూరగాయలు వంటివి భాగం చేసుకుంటూ ఒక క్రమబద్ధమైన డైట్ ప్లాన్ పాటించటం వల్ల ఈ ఒత్తిడిని, అనారోగ్య సమస్యలను సులభంగా జయించవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే అవమాన గండాలను తొలగించుకోవడానికి సింహరాశివారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం పఠించడం అత్యంత ఫలప్రదం. అలాగే ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి సకల విజయాలు సిద్ధిస్తాయి. దృఢమైన సంకల్పంతో ముందడుగు వేస్తే ఈ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారికి అన్ని రంగాల్లోనూ శుభాలను ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.